నమస్తే, వెల్కమ్ టు ఇన్సైడ్ స్టోరీ. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళొచ్చారు. ఆయన కేంద్ర పెద్దలతో ఏం మాట్లాడారు, రాష్ట్రానికి ఎలాంటి ప్రాజెక్టులు అడిగారు, నిధులు ఏం తీసుకొస్తారు, రాజకీయ అంశాలపై ఏం చర్చించారు, ఇలా అనేక అంశాలపై సామాన్య ప్రజల్లో సైతం చర్చ జరిగింది. పవన్ అంటే అధిక ప్రాధాన్యత ఇచ్చే ఎన్డీఏ పెద్దలు అటు రాజకీయం కావచ్చు, ఇటు నిధుల పరంగా కావచ్చు కీలక హామీలు ఇచ్చారన్న ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇంతకు పవన్ ఢిల్లీ సీక్రెట్ ఏంటి? త్వరలోనే రాజకీయ సంచలనాలు తప్పవా? ఏపీలో రాజకీయ వాతావరణం గత కొద్ది నెలలుగా వేగంగా మారుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు 20 నెలలు పూర్తవుతున్న తరుణంలో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలు కనిపిస్తున్నాయి. అధికార పక్షమైన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఓవైపు పాలనపై దృష్టి పెడుతూ ఉండగా, మరోవైపు విపక్ష వైసీపీ రాజకీయంగా తిరిగి బలం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే వైసీపీకి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా రాజకీయంగా పూర్తిగా కంట్రోల్లో ఉంచాలన్నది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రధానంగా పాలనాపరమైన అంశాలపై దృష్టి సారిస్తున్నారు. విదేశీ పర్యటనలు, పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల స్థాపన, అమరావతి రాజధాని పునర్నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తి వంటి కీలక అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాల్లో పెట్టడం, కేంద్రంతో సంబంధాలు మెరుగుపరచడం, అంతర్జాతీయ స్థాయిలో ఏపీకి మంచి పేరు తీసుకురావడం చంద్రబాబు ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ పాత్ర కొంచెం భిన్నంగా మారింది. ఉప ముఖ్యమంత్రిగా ఆయనకు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా వంటి శాఖలు ఉన్నాయి. కానీ అధికారిక బాధ్యతలతో పాటు రాజకీయ పరంగా కూటమికి రక్షణగా కూడా పవన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రజల్లో ఉన్న అసంతృప్తిని తెలుసుకోవటం, కూటమి ప్రభుత్వంపై వచ్చే విమర్శలకు రాజకీయంగా సమాధానం ఇవ్వటం, ప్రతిపక్షాన్ని ఎదుర్కొనేందుకు ఫ్రంట్లో ఉండటం వంటి బాధ్యతలు ఆయన భుజాలపై ఉన్నాయని చెప్పాలి. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ ఆకస్మికంగా ఢిల్లీ పర్యటన చేయటం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. రాష్ట్ర కేబినెట్ సమావేశం ఉన్న రోజే ఆయన ఢిల్లీ వెళ్లటం మరింత ఆసక్తికరంగా మారింది. సాధారణంగా ఉప ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు ఇంత అకస్మాత్తుగా దేశ రాజధానికి వెళ్లటం వెనుక ఖచ్చితంగా ఏదో పెద్ద రాజకీయ ఉద్దేశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే ఈ పర్యటనపై రాష్ట్రంలోనే కాదు, ఢిల్లీలో కూడా అనేక రకాల ఊహాగానాలు మొదలయ్యాయి. పవన్ ఢిల్లీ పర్యటనలో కేంద్ర పెద్దలను కలిశారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు, నిధుల కేటాయింపులు, అమరావతి బిల్లు, పోలవరం సహా ఇతర కీలక అంశాలపై చర్చ జరిగిందని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఈ భేటీలు జరగటం వల్ల వీటి ప్రాధాన్యం మరింత పెరిగింది. ఈ బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం అనేక కీలక బిల్లులను ప్రవేశపెట్టనుందని వార్తలు వినిపిస్తున్నాయి. జమిలీ ఎన్నికలు, నియోజకవర్గాల పునర్విభజన, కొత్త విధానాల అమలు వంటి అంశాలు రాజకీయంగా దేశవ్యాప్తంగా చర్చకు వస్తున్నాయి. అంతేకాదు, ఏపీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా రాష్ట్రానికి ఎక్కువ నిధులు రావాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు పవన్ ఢిల్లీ వెళ్లివచ్చారని ఓ వర్గం చెబుతోంది. ఇంకో ముఖ్యమైన అంశం రాజ్యసభ స్థానాల విషయం. ఈ ఏడాది జూన్ నెలలో ఆంధ్రప్రదేశ్ నుంచి 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ప్రస్తుతం ఉన్న రాజకీయ బలాబలాల ప్రకారం ఈ 4 స్థానాలు కూటమికి దక్కే అవకాశం ఎక్కువగా ఉంది. గతంలో జరిగిన 2 విడతల రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలకు మాత్రమే అవకాశాలు దక్కాయి. జనసేనకు అప్పట్లో అవకాశం రాలేదు. దీంతో ఇప్పటి వరకు జనసేనకు రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఈసారి మాత్రం జనసేన తప్పకుండా ఒక రాజ్యసభ సీటు కావాలని గట్టిగా పట్టుపడుతోంది. అంతేకాదు, రాజ్యసభ సీటుతో పాటు కేంద్ర మంత్రివర్గంలో కూడా తమ పార్టీకి ప్రాతినిధ్యం ఇవ్వాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కేంద్రంలో టీడీపీకి, బీజేపీకి ప్రతినిధులు ఉన్నప్పటికీ జనసేనకు మాత్రం ఒక్కరూ లేరు. రాష్ట్రంలో కీలక భాగస్వామిగా ఉన్న పార్టీకి కేంద్రంలో ప్రాతినిధ్యం లేకపోవడం రాజకీయంగా లోటుగా భావిస్తున్నారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం నాగబాబు పాత్ర. పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు చాలా కాలంగా జాతీయ రాజకీయాల్లోకి రావాలని ఆసక్తి చూపుతున్నారు. గతంలో ఆయన రాజ్యసభకు వెళ్లే అవకాశం ఉందని ప్రచారం కూడా జరిగింది. కానీ అప్పట్లో రాజకీయ సమీకరణాల కారణంగా ఆ అవకాశం రాలేదు. తర్వాత సీఎం చంద్రబాబు ఆయనను ఎమ్మెల్సీగా ఎంపిక చేసి రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటామని ప్రకటించారు. నాగబాబు ఎమ్మెల్సీగా ఎన్నికైనా ఇప్పటి వరకు రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోలేదు. ఇప్పుడు మళ్లీ రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్న నేపథ్యంలో నాగబాబును రాజ్యసభకు పంపి కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించాలన్న ఆలోచన ఉందని ప్రచారం జరుగుతోంది.
జనసేనకు ఒకవేళ కేంద్ర మంత్రి పదవి దక్కితే ఆ అవకాశం నాగబాబుకే ఇస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఎందుకంటే ఇప్పటికే జనసేనకు లోక్సభలో 2 ఎంపీలు ఉన్నప్పటికీ వారిలో ఎవరికైనా కేంద్ర మంత్రి పదవి ఇస్తే రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉంది. అయితే నాగబాబు ద్వారా కేంద్ర రాజకీయాల్లోకి అడుగు పెట్టడం పవన్ కు వ్యూహాత్మకంగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ అమిత్ షాతో జరిగిన భేటీలో ఈ అంశం కూడా చర్చకు వచ్చినట్టు సమాచారం. రాజ్యసభ సీటు, కేంద్ర మంత్రి పదవి 2 జనసేనకు ఇవ్వాలన్న ప్రతిపాదన పవన్ పెట్టినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే దీనిపై బీజేపీ అగ్రనాయకత్వం ఎలా స్పందిస్తుందో ఇంకా స్పష్టత లేదు. ఎందుకంటే కేంద్రంలో మంత్రివర్గ విస్తరణ జరిగితే అనేక రాష్ట్రాల నుంచి ఒత్తిళ్లు ఉంటాయి. అందులో జనసేనకు ఎంత ప్రాధాన్యం దక్కుతుందన్నది వేచి చూడాల్సిన విషయం. మొత్తంగా చూస్తే పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన ఓ సాధారణ పర్యటన కాదని స్పష్టంగా తెలుస్తోంది. రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టులు, అమరావతి అంశాలతో పాటు రాజ్యసభ సీట్లు, కేంద్ర మంత్రి పదవి వంటి రాజకీయ అంశాలు కూడా ఈ పర్యటనలో ప్రధానంగా ఉన్నాయని చెప్పొచ్చు. ఓవైపు రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో చర్చలు, మరోవైపు పార్టీ భవిష్యత్తు కోసం వ్యూహాలు, ఈ రెండు కలిసే పవన్ పర్యటనకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. అందుకే ఈ పర్యటనపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొందరు దీన్ని పూర్తిగా అభివృద్ధి కోణంలో చూస్తే, మరికొందరు దీన్ని శుద్ధ రాజకీయ వ్యూహంగా విశ్లేషిస్తున్నారు. వాస్తవం ఏంటంటే ఈ రెండింటి మిశ్రమమే పవన్ ఢిల్లీ పర్యటన. రాష్ట్ర ప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాలు రెండింటినీ సమతూకం చేసుకుంటూ పవన్ రాజకీయంగా అడుగులు వేస్తున్నారని చెప్పాలి. ఈ భేటీల ఫలితాలు రాబోయే రోజుల్లో స్పష్టంగా బయటపడతాయి. రాజ్యసభ సీటు, కేంద్ర మంత్రి పదవి విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారు అన్నది ఏపీ రాజకీయాల్లో మరో కొత్త అధ్యయనాన్ని తెరవబోతున్నది.